హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా క్రిస్పీగా సింపుల్గా బెల్లం గవ్వలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ కొలతలతో బెల్లం గవ్వలు చేస్తే చాలా పర్ఫెక్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ పండుగకు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. ఈవెన్ ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా ఈ గవ్వలు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి, అంత టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మీకు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా గుల్లగా వచ్చినాయో. చాలా చాలా బాగుంటాయి. 15 రోజుల వరకు స్టోర్ చేసుకొని కమ్మగా తినేయచ్చండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా టేస్టీగా ఉండే బెల్లం గవ్వలను ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఇలా పిండిని జల్లించి తీసుకోవాలండి. ఇలా తీసుకోవడం వల్ల మనకు గవ్వలు అనేవి చాలా గుల్లగా వస్తాయి. నేనైతే 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను, 1 కప్పు మైదా పిండి తీసుకుంటున్నానండి. సుమారుగా 2 కలిపి 1/2 kg పిండి ఉంటుందండి. మీరు కావాలంటే మొత్తం గోధుమ పిండితో లేదంటే మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. నేను సమానంగా 2 తీసుకొని ఇలా పిండిని జల్లించి తీసుకోవాలండి. ఇలా చేసుకుంటే మనకు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. ఇలా పిండిని జల్లించుకున్న తర్వాత వేస్ట్ ఏమైనా పార్ట్ ఉంటే పక్కకు తీసుకోవాలండి. చూడండి, ఏమైనా ఉంటే. ఇప్పుడు ఇలా జల్లించిన పిండిని మనం ఇక్కడ గిన్నె తీసుకొని దీంట్లో ఒకసారి పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా 2 పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని పక్కకు పెట్టేసి మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1/2 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ. ఇక్కడ నేను కాస్త లావుగుందండి, సన్నది ఉంటే మీరు గ్రైండ్ చేసే అవసరం లేదు. నేను లావుగుందని ఇలా గ్రైండ్ చేసుకొని పిండిలో వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న రవ్వను మనం పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసుకొని పిండిలో మిక్స్ చేసుకుంటే మనకు ఇవి చాలా గుల్లగా వస్తాయండి గవ్వలు అనేవి. ఇలా పిండిని బాగా పట్టించుకోవాలి నెయ్యితో. ఇక్కడ మనకు పిండి ఇలా ముద్ద కట్టేటట్టు ఉండాలండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూడండి, ఇక్కడ నాకు పిండి కాస్త బైండ్ అవ్వట్లేదండి. అందుకే మరొక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. పండుగకు ఒక్కసారి ఇలా మీరు చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. లేదంటే స్వీట్ తినాలనిపించినప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చక్కగా చాలా ఇష్టంగా తింటారండి. అంత గుల్లగా స్వీట్గా సూపర్గా ఉంటాయండి. ఇప్పుడు ఇలా నెయ్యిని బాగా పట్టించిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పిండి ఇలా ముద్ద కట్టేటట్టు ఉండాలి. అప్పుడు పర్ఫెక్ట్గా పిండి ఉన్నట్టు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మనము కాస్త గట్టిగానే మిక్స్ చేసుకోవాలండి. పిండి అనేది బ్యాటర్ చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి ఎక్కువ వాటర్ వేసుకుంటే పిండి పల్చగా అయిపోతుందండి. కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలి. చపాతీ పిండికి అయితే మనం ఎలా పిండి గట్టిగా కలుపుకుంటామో అదే విధంగా పిండిని కలుపుకోవాలి. ఇక్కడ నేను మొత్తం పిండి కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా పిండిని మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త ఆయిల్ అప్లై చేసుకుని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, పిండి బాగా నానిందండి. ఇప్పుడు దీంట్లో మనం చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఎందుకంటే ముందైతే పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎంత బాగా కలుపుకుంటే మనకు గవ్వలు అంత బాగా వస్తాయండి. చిన్న బాల్స్ లాగా ఇలా గోళీలాగా చేసుకోవాలండి. ముందైతే మొత్తం పిండితో మనం ఇలా చిన్న గోళీలాగా చేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం మీకు చేసుకున్న తర్వాత చూపిస్తానండి. ఇలా నేను మొత్తం పిండితో చేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి. ఇక్కడ చిన్న బాల్స్ లాగా ఇలా చిన్న గోలీ సైజులో చేసుకోవాలండి. మరీ ఎక్కువ పిండి తీసుకుంటే మనకు గవ్వలు అనేవి చాలా లావుగా వస్తాయండి. ఇలా నేను గవ్వల పీట తీసుకొని చేసుకుంటున్నాను. మీరు కావాలంటే మనం ఫ్రై చేసుకునే జాలి గరిట ఉంటుంది కదండి, దాని మీద కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను.
ఇక్కడ నేనైతే గవ్వల చెక్క మీద ఇలా చేసి చూపిస్తున్నాను. ఇలా బొటన వేలుతో మనం ప్రెస్ ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలకి కూడా ఇలా ఇస్తే మనం చక్కగా చేసి పెడతారు. చాలా సింపుల్గా ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే స్వీట్ అంటే ఇదేనండి. నేను ఇక్కడ మొత్తం చేసుకున్న తర్వాత చూపిస్తున్నానండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా మనము గవ్వల్ని వేసుకోవాలండి. 1 by 1 మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేసి లోపల పచ్చిగా ఉంటాయండి, క్రిస్పీగా ఫ్రై అవ్వవు. అదే మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇలా కాస్త నురగలు తగ్గిన తర్వాత ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్ని వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా జాలి గరిటెలో తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 by 1 ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా జాలి గరిటెలు వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కిందికి వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ఈ గవ్వల్ని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలాంటి టెక్స్చరు ఇలాంటి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో మనం 1 by 1 చేసుకున్నాం కదండి, అవి చేసుకున్న వాటిని ఇలా ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం ఇలా చేసి పెట్టుకుంటే ఫ్రై చేసుకోవడం చాలా ఈజీగా అవుతుందండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇలా మనం గరిటెతో మిక్స్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా గవ్వల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పాకంని రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద పెనం పెట్టుకొని 1.5 కప్పుల మనము బెల్లం తీసుకున్నానండి. ఒకవేళ మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే 1.5 కప్పు దాకా తీసుకోవాలండి. నార్మల్గా స్వీట్ ఉంటుంది. అదే 1.5 కప్పు తీసుకుంటే కాస్త స్వీట్గా ఉంటుందండి. మా పిల్లలైతే స్వీట్ ఎక్కువ తింటారు కాబట్టి నేను కాస్త పావు కప్పు దాకా ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో పావు కప్పు దాకా వాటర్ వేసుకొని మొత్తం బెల్లం కరిగే వరకు కరిగించుకోవాలండి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకోవడం వల్ల గవ్వలకి మనకు షైనింగ్ కూడా వస్తుంది, ఇంకా ఫ్లేవర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నెయ్యి ఫ్లేవర్ అయితే ఒక 2 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలండి. ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ పాకం చూపిస్తానండి. చూడండి, ఇలా పాకం తీసుకుంటే మనకు తీగ పాకం రావాలండి. ఇలా 2 వేళ్ల మధ్య మనము పాకం తీసుకుంటే ఇలా తీగ పాకం రావాలండి, వీడియోలో చూపించే విధంగా. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా పాకం అయినట్టు. ఇప్పుడు మనము ముందుగా ఫ్రై చేసుకున్న గవ్వల్ని వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచుకున్న తర్వాత ఇలా చూడండి పాకం ఉడుకుతుంది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకు దీంట్లో తీగలు వచ్చే వరకు మిక్స్ చేసుకుంటూనే ఉండాలి కింది నుంచి పైకి. అప్పుడే మనకు పాకం అనేది గవ్వలకు బాగా పడుతుందండి. ఇలా కింది నుంచి మీదికి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూడండి మనకి ఇలా తీగల్లా కనిపిస్తుంది కదండి. అప్పటి వరకు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా తీగలుగా వచ్చిన తర్వాత మనము ఇప్పుడు కాస్త చల్లారే వరకు ఇలా వదిలేసేయాలండి. చాలా ఈజీగా టేస్టీగా సింపుల్గా చేసుకునే ఈ బెల్లం గవ్వలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. నేను కాస్త చల్లారిన తర్వాత చూడండి ఇలా సపరేట్గా చేసుకోవాలండి. 1 by 1 ఇలా తీసుకోవాలి, ప్లేట్లోకి వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ కావాలంటారండి. ఈజీగా చేసుకోవచ్చండి. ఇక్కడ నేను అన్ని గవ్వల్ని ఇలా సపరేట్ చేసి ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. ఈ పండుగకు మీరు తప్పకుండా ఒక్కసారి బెల్లం గవ్వలను ఈ పద్ధతిలో ఈ కొలతల్లో ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ మొత్తం ప్లేట్లో తీసుకున్న తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ఒకటి తుంచి చూపిస్తాను చూడండి, ఎంత గుల్లగా క్రిస్పీగా వచ్చినాయో. మైల్డ్ టేస్ట్తో సూపర్గా ఉంటాయండి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.